ప్రపంచాన్ని వణికిస్తోన్న ఎబోలా వైరస్ పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తూ గుబులు పుట్టిస్తోంది. దీంతో WHO పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా బుండి బోగ్యో ఎబోలాపై అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణించవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా కాంగోలో మొత్తం 867 మందికి ఈ వ్యాధి వ్యాపించగా 204 మరణాలు నమోదయ్యాయి. కేవలం వారాల వ్యవధిలోనే 3 దేశాలకు పాకిన ఎబోలా వందల మందికి సోకింది. భౌగోళికంగా కూడా ఈ వ్యాధి వ్యాపించిన ప్రదేశంలో కట్టడి చేయడం చాలా కష్టమని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్లో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాకపోయినప్పటికీ అధిక జనాభా కలిగిన నగరాల్లో వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, నీరసం, వాంతులు, విరోచనాలు, గొంతు నొప్పి లేదా అకస్మాత్తుగా రక్తస్రావం కావడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే స్వయంగా అధికారులకు సమాచారం అందించాలని తెలిపింది. విమానాశ్రయంలో దిగిన తర్వాత 21 రోజుల పాటు ప్రయాణికులు తమ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించుకోవాలని సూచించింది. ఈ 3 వారాల వ్యవధిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి తమ అంతర్జాతీయ ప్రయాణ వివరాలను పూర్తిగా వెల్లడించాలని స్పష్టం చేసింది. ఇక ఈశాన్య కాంగోలోని యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఉగాండా సరిహద్దుల్లో తొలి ఎబోలా కేసు నమోదైంది. అక్కడ ఒక హెల్త్ వర్కర్ వాంతులు, జ్వరంతో చికిత్స తీసుకుని కొన్ని రోజుల్లోనే మరణించారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తరలించారు. దాన్ని తాకిన చాలా మందికి కొన్నాళ్లకే ఎబోలా లక్షణాలు బయటపడ్డాయి. వైరస్ సోకిన వారికి కొన్ని వారాల పాటు వ్యాధి లక్షణాలు బయటపడకపోవడంతో ఎక్కువ మందికి సోకే అవకాశం కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే WHO అప్రమత్తమై హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.